దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వృద్ధిలోనికి రాడు. కానీ ఆ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమం, క్రమమును తప్పటం, క్రమమైన జీవన విధానాన్ని అతిక్రమించటం. ఉదాహరణకు రైలు పట్టాల మీద వెళ్ళాలి, గమ్యం క్షేమంగా చేరాలి అంటే రైలు పట్టాలు తప్పితే రైలు ఏమైపోద్ది? పడిపోద్ది. అలాగే బస్సు కూడా తిన్నగా రోడ్డు మీద వెళ్ళాలి. పొలాల చీకట్ల మీద, అలాగే పక్కన ఉన్న పేవ్మెంట్ల మీద వెళ్తే బస్సుకి ప్రమాదం, బస్సులో ఉన్న వారికి ప్రమాదం. క్రమమైన మార్గము నుండి తొలగుట అతిక్రమించుట. కాబట్టి తిన్నగా ప్రయాణం చేసే సమయం నందు రోడ్డు మీద తిన్నగా వెళ్తున్నామా, మన లైన్లో మనం వెళ్తున్నామా చూసుకుంటే క్షేమంగా గమ్యం చేరతామా.